నచ్చిన బంటు. ఒక ఊళ్ళో దాము, సోము అని ఇద్దరు స్నేహితులుండేవాళ్ళు. ఇద్దరూ పేదవాళ్లే కావటం చేత చిల్లర పనులు చేసుకుని జీవితం గడుపుతూ ఉండేవాళ్ళు. ఇందువల్ల వాళ్లకు సరిగ్గా జరుగుబాటు అయ్యేది కాదు. అందుచేత వాళ్ళు కుదురుగా ఎక్కడన్నా నౌకరీ దొరుకుతుందేమోనని వెతకసాగారు. పక్క గ్రామంలో ఉన్న జమీందారు గారింట నౌకరీ దొరుకుతుందని వాళ్లకు తెలిసింది. ఇద్దరు స్నేహితులు ఒకరోజు తెల్లవారుజామునే లేచి జమీందారు గారి ఇంటికి వెళ్లారు. వాళ్ళు పనికోసం వచ్చారని జమీందారు గారి మనిషి జమీందారుతో చెప్పాడు. జమీందారు వాళ్లను చూడలేదు, లోపలికి రమ్మనలేదు. సోమవారం నాడు ఉదయం వాళ్ళిద్దర్నీ కనపడమని మనిషి ద్వారా కబురు చేశాడు. ఇద్దరూ కాళ్ళీడ్చుకుంటూ వచ్చిన దారి పట్టారు. మాట్లాడేదేదో ఇప్పుడే మాట్లాడక మళ్లీ సోమవారం నాడు రమ్మనటమేమిటి అని సోము విసుక్కున్నాడు. సోమవారం ఉదయం పెందలాడే నిద్రలేచి దాము సోము కోసం వెళ్లాడు. సోము ముసుగుతన్ని ఇంకా నిద్రపోతూ ఉన్నాడు. జమీందారింటికి పోదామా అని దాము అడిగితే, తర్వాత పోదాన్లే, ఏం తొందర అని గొనిగాడు. నేను పోతున్నాను, కావాలంటే నువ్వురా అంటూ దాము బయలుదేరాడు. జమీందారు పొద్దున్నే రమ్మంటే పొద్దెక్కిపోవటం బాగుండదని అతను అనుకున్నాడు. దాము బయలుదేరిన 1 గంటకు సోము నిద్రలేచి తాపీగా తాను కూడా జమీందారు ఇంటికి బయలుదేరాడు. జమీందారు వెళ్లగానే దర్శనమిస్తాడన్న నమ్మకం ఏమీ లేదు. అలాంటప్పుడు తాము ఊరు తెల్లవారకుండానే బయలుదేరటం దేనికో సోముకు అర్థం కాలేదు. దాము రాగానే జమీందారు నౌకరు జమీందారుతో అతని రాక గురించి చెప్పారు. రెండో వాడెందుకు రాలేదో కనుక్కో అని జమీందారు తన నౌకర్ని పంపారు. కొంచెం ఆలస్యంగా వస్తానన్నాడు అని దాము నౌకరికి సమాధానం చెప్పాడు. వేచి ఉండమను అని జమీందారు తన నౌకరు ద్వారా దాముకు కబురు చేశాడు. మరికొంతసేపటికి సోము కూడా వచ్చి, నేను చెప్పలేదా, నాకన్నా ముందు వచ్చి ఏం బావుకున్నావు అని దామును అడిగాడు. మరికొంతసేపటికి జమీందారు వచ్చి, పనికోసం వచ్చిన వాళ్ళు మీరేనా? ఇప్పుడు వెళ్ళిపోయి బుధవారం కనిపించండి అన్నాడు. ఇద్దరూ మరొకసారి ఇంటిదారి పట్టారు. మనని ఈ జమీందారు నిష్కారణంగా శ్రమ పెడుతున్నాడు. బుధవారం నాడు వచ్చినా ఇదే జరుగుతుంది. ఆ రోజు రావటం వృధా అన్నాడు సోము. పని కావలసిన వాళ్లం, ఖాళీగానే ఉన్నాం, ఎన్నిసార్లు తిరిగితే మాత్రం మనకేమి నష్టం అన్నాడు దాము. బుధవారం ఉదయం కూడా దాము ఒక్కడే జమీందారు ఇంటికి వెళ్లాడు. సోము మధ్యాహ్నం వేళ బయలుదేరాడు. ఉదయం వచ్చిన దామును జమీందారు మధ్యాహ్నం వేళ చూశాడు. ఆయన దాముకు ఇంత అన్నం పెట్టించి, రేపు సాయంత్రం కనపడు అని పంపేశాడు. దాము ఇంటికి తిరిగి వస్తుండగా అతనికి సోము ఎదురయ్యాడు. సోముతో దాము జరిగినదంతా చెప్పాడు. నాకు ముందే తెలుసురా, బిచ్చగాడికి వేసినట్టు ఒక కబళం వేసి పంపించాడన్నమాట. ఈ భాగ్యానికి రేపు సాయంకాలం మళ్లీ వెళ్లాలా అన్నాడు సోము. వెళితే తప్పేం, నిన్ను కూడా రమ్మన్నాడు. పని కావలసిన వాళ్లం, రమ్మన్నప్పుడు వెళ్ళకపోతే ఎలా అన్నాడు దాము. రేపు సాయంకాలం ఆఖరుసారి వస్తాను, మళ్లీ రమ్మంటే రాను అన్నాడు సోము. ఆ మర్నాడు సాయంకాలం ఇద్దరూ కలిసే జమీందారు గారింటికి వెళ్లారు. జమీందారు సేవకుడు జమీందారుతో మాట్లాడి వచ్చి, మీ పని విషయం రేపు ఉదయం మాట్లాడతారట, ఈ రాత్రికి మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు అని చెప్పాడు. దాంతో సోముకు కోపం వచ్చింది. అతను జమీందారు నౌకరుతో, పనిలేదు పొమ్మని అప్పుడే చెప్పకూడదు అని రారాదాము ఇంటిదారి పట్టాడు. జమీందారు గారి సేవకుడు లోపలికి పోయి తిరిగి వచ్చి ఒంటరిగా నిలబడి ఉన్న దామును చూసి, నువ్వు ఉంటున్నావు గదా, ఇది తీసుకుని బట్టల దుకాణానికి వెళ్ళి ఒక జమఖానా, ఒక దుప్పటి కొనుక్కుని రమ్మని జమీందారు గారు చెప్పమన్నారు అంటూ అతనికి 5 రూపాయలు ఇచ్చాడు. దాము ఆ 2 వస్తువులు కొని చిల్లర డబ్బులు తెచ్చి జమీందారుకి ఇచ్చాడు. ఆ వస్తువులను జమీందారు తెమ్మన్నది తనకోసమేనని దాముకు తెలిసింది. ఆ రాత్రి జమీందారు గారు పెట్టించిన భోజనమే తిని జమఖాన పరుచుకుని దుప్పటి కప్పుకుని దాము నిద్రపోయాడు. మర్నాడు ఉదయం జమీందారు దాముతో, నువ్వు నాకు నచ్చావు, సోమవారం నుంచి నువ్వు పనిలో ఉన్నట్టే లెక్క, నీకు నెలకు 30 రూపాయల జీతమిస్తాను. నీ పని ఏంటంటే
మా జమీందారికి చెందిన గ్రామాలకు పోయి మాకు రావలసిన దస్తు వసూలు చేసుకుని రావాలి. అది ఎంతో ఓపికతో చేయవలసిన పని. పని బాగా చేశావంటే నీ జీతం క్రమంగా పెంచుతాను అన్నాడు. దాముకు పని దొరికినందుకు సోము తన తొందరపాటుకు చాలా చింతించాడు. కథ సంపూర్ణం. చైనా దేశపు కథ. న్యాయబుద్ధి కలవాడు. తూర్పు చైనాలో ఒక నూలు వ్యాపారి ఉండేవాడు. ఆయన వద్ద 1,00,000 రూపాయల ధనం ఉండేది. ఆయన వయసు 60. భార్య పోయింది, బిడ్డలు లేరు. నా వద్ద 1,00,000 ఉండి ఏం లాభం, అనుభవించడానికి పిల్లాపీచూ లేరాయే అని అస్తమానం అంటూ ఉండేవాడు. ఆయనకు మళ్లీ పెళ్లాడాలని ఉన్నదని గుర్తించి 2 పెళ్లిళ్ల పేరక్కలు మంచి సంబంధం తెస్తామని ఆయనకు ఆశపెట్టారు. పిల్ల అందంగా ఉండాలని, గొప్ప ఇంటి మర్యాదలు తెలిసినదై ఉండాలని ముసలాడు పట్టుబట్టాడు. పెళ్లిళ్ల పేరక్కలు ముసలాడికి ఒక చక్కని చుక్కను చూశారు. ఆమె మంత్రిగారింటి నౌకరు. చిన్నతనం నుంచి ప్రతిష్టగల చోట మసిలి మానమర్యాదలన్నీ బాగా తెలిసిన మనిషి. చాలా అందగత్తె. ఆమెతో పెళ్లిళ్ల పేరక్కలు, నీ కాబోయే భర్త లక్షాధికారి, 40 ఏళ్లవాడు, స్వభావం కూడా మంచిది అని చెప్పారు. పెళ్లి అయి కాపురానికి వచ్చాకనే ఆ పిల్ల తన భర్తను చూసి ఆయన ముసలివాడని తెలుసుకుని విచారపడింది. కాని చేసేదేమీ లేక ఊరుకున్నది. ఒకనాడు ముసలాడు వ్యాపారం మీద పొరుగురు వెళ్ళాడు. ఆ సాయంకాలం దాసీది తన యజమానురాలితో, అమ్మా, మనం అలా బయటికి వెళ్ళి వద్దామా? ఎక్కడికి కదలకుండా ఇంట్లో కూర్చుంటే ఏం పొద్దుపోతుంది అన్నది. ముసలాడి భార్య సరేనని మంచి దుస్తులు వేసుకుని తన దాసీదానితో ఇంటి బయటకి అడుగుపెట్టింది. ఇంటి పక్కనే ముసలాడి దుకాణం ఉన్నది. అందులో నూలు, కుంకుమ ఉంటాయి. ఆ దుకాణంలో 2 గుమాస్తాలు ఉంటారు. వారిలో ఒకడు 50 ఏళ్ల వయసువాడు, రెండోవాడు చిన్నవాడు బ్రహ్మచారి. 2 గుమాస్తాలు తమ యజమానురాలిని చూడగానే లేచి నిలబడి నమ్రతగా తలలు వంచారు. ఆమె వారిద్దరినీ నవ్వుతూ పలకరించి, మీరు ఎంతకాలంగా పనిచేస్తున్నారు? మీకు అన్నీ సుఖంగా జరిగిపోతున్నాయా అని అడిగింది. 2 కూడా తమకేలోటూ లేదని జవాబు చెప్పారు. ఆమె మళ్లీ ఇంట్లోకి వెళ్ళి కొంత డబ్బు తెచ్చి పెద్ద గుమాస్తా చేతిలోనూ చిన్న గుమాస్తా చేతిలోనూ పెట్టింది. తర్వాత ఆమె కాసేపు వీధిలో నిలబడి ఇంటికి పోయింది. యజమానురాలు 2 గుమాస్తాలకు బహుమానాలివ్వటంలో కొంత పక్షపాతం చూపింది. ఆమె పెద్ద గుమాస్తాకు 10 వెండి నాణాలిచ్చి చిన్నవాడికి 10 బంగారు నాణాలు ఇచ్చింది. ఈ తేడాను వారు గ్రహించలేదు. చిన్న గుమాస్తా చాంగ్ మాత్రం తనకు ముట్టిన బహుమతికి చాలా ఆనందించాడు. నూలు దుకాణానికి రాత్రల్లా కాపలా ఉండాలి. ఒక రాత్రి పెద్ద గుమాస్తా దుకాణంలో పడుకుంటే 2వ రాత్రి చిన్న గుమాస్తా పడుకునేవాడు. చిన్న గుమాస్తా చాంగ్ దుకాణానికి కాపలా పడుకున్న రాత్రి ఎవరో తలుపు తట్టిన చప్పుడు అయింది. చాంగ్, ఎవరు వారు అని కేక పెడితే, యజమానురాలి దాసి, తలుపు తీయి అన్నది. చాంగ్ తలుపు తీసి, ఈ వేళప్పుడు నీకేం పని అన్నాడు. నేను నా పని మీద రాలేదు, అమ్మగారు పంపారు అన్నది. నాకిచ్చిన 10 బంగారు కాసులు తిరిగి పట్టుకురమ్మన్నారా ఏమిటి అని చాంగ్ అడిగాడు. అదేం లేదులే, నీకు మరికొన్ని బహుమానాలు అంటూ దాసీది తన వీపు నుంచి ఒక మూట దింపింది. ఆ మూటలో కొన్ని కొత్త బట్టలున్నాయి. ఇవి నీకు, మీ అమ్మకును. అన్నట్టు అసలు వస్తువు మరిచాను అని ఆమె ఒక వెండి ముద్ద 1.5 వీస బరువులు గలది తన చేతి కొంగులో నుంచి తీసి చాంగుకు ఇచ్చి వెళ్ళిపోయింది. ఈ బహుమతులు చూసి చాంగ్ నిర్ఘాంతపోయాడు. అతనికి ఆ రాత్రి మరి నిద్ర పట్టలేదు. తెల్లవారగానే అతను దుకాణం తెరిచి పెద్ద గుమస్తా రాగానే దుకాణం ఆయనకు అప్పగించి ఇంటికి వెళ్ళాడు. అతను తెచ్చిన బట్టలు, వెండి ముద్ద చూసి చాంగ్ తల్లి, ఎక్కడివిరా ఇవన్నీ అని అడిగింది. చాంగ్ జరిగిన సంగతంతా చెప్పాడు. మీ యజమానురాలి ఉద్దేశం ఏమిటి? ఎందుకిలా నీకు బంగారము, వెండి, బట్టలు ఇస్తుంది? మీ నాయన పోయాక నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. బాబూ, నువ్వు మాత్రం ఇక ఆ ఇంటికి వెళ్ళకు, నీకు పుణ్యముంటుంది అన్నది.
చాంగ్ తల్లి చెప్పిన దానికి ఏనాడు విరుద్ధంగా చేసి ఎరగడు. అతను పనిలోకి వెళ్లటం మానేశాడు. తన చిన్న గుమస్తా పనిలోకి రాకపోవటం చూసి యజమాని మనిషిని పంపాడు. మావాడికి శైత్యభారం చేసి సుస్తీగా ఉంది, కొంచెం నింపాదిగా ఉంటే వస్తాడు అని చాంగ్ తల్లి ఆ మనిషితో చెప్పింది. మరికొన్ని రోజులయ్యాక పెద్ద గుమాస్తా వచ్చి, మీవాడు ఎప్పుడు పనిలోకి వస్తాడేమిటి, పనంతా ఒక్కడ్నే చూడలేక సతమతమైపోతున్నాను అన్నాడు. ఆయనతో చాంగ్ తల్లి, మావాడికి జబ్బు జాస్తి అయింది అన్నది. మరి 4-5 సార్లు యజమాని మనుష్యులు వచ్చి చాంగ్ పనిలోకి రావటం గురించి అడిగారు. ప్రతిసారి చాంగ్ తల్లి మావాడికి జబ్బుగా ఉంది అని సమాధానం చెప్పింది. తర్వాత మనుషులు రావటం మానేశారు. ఇంకొక మనిషిని పెట్టుకుంటారని ఆవిడ అనుకున్నది. 1 నెల గడిచింది. చాంగ్ దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది. తన యజమానురాలిచ్చిన బట్టలు గాని వెండి ముద్దగాని అమ్మటానికి వాడు భయపడ్డాడు. అమ్మా, తింటూ కూర్చుంటే కొండలు కూడా తరిగిపోతాయని సామెత గదా, ఉద్యోగం లేకుండా ఇలా ఎంతకాలం గడుస్తుంది అని చాంగ్ తల్లితో అన్నాడు. నాయనా, నీ తండ్రి నూలు కుంకము అమ్మీ జీవించాడు, నువ్వు ఆ పనే చెయ్యి అంటూ నూలు తట్ట చూపింది తల్లి. త్వరలోనే దీపాల పండగ వచ్చింది. చాంగ్ తన తల్లితో, అమ్మా, దీపాలు చూడబోతాను. ఈ ఏడు రాజభవనం దగ్గర చాలా పెద్ద దీపాలు పెడతారట అన్నాడు. భద్రం నాయనా, మీ యజమాని ఇంటి మీదగా వెళ్లేవు, ఏదన్నా ప్రమాదం జరగవచ్చు, ఏమైనా ఒక్కడివి మాత్రం వెళ్లకు అన్నది తల్లి. చాంగ్ తన మిత్రుడొకణ్ణి వెంటబెట్టుకుని దీపాలను చూడటానికి రాజభవనం కేసి వెళ్లాడు. సరిగ్గా వాళ్లు అక్కడ చేరే సమయానికి జనం తొక్కుకుంటూ కోలాహలంగా ఉన్నారు. ఎందుకంటే రాజుగారి నౌకర్లు అప్పుడే జనానికి దక్షిణలు పానీయాలు ఇవ్వటం ప్రారంభమైంది. ఈ గుంపును తోసుకుని మనం ముందుకు పోలేం, మంత్రిగారి ఇంటి దగ్గర కూడా మంచి మంచి దీపాలు పెడతారు, అక్కడికి పోదాం అనుకుని వారు మంత్రిగారి ఇంటికేసి వెళ్లారు. కాని అక్కడ కూడా పెద్ద జాతరగానే ఉంది. పైగా ఆ గుంపులో చాంగ్ వెంట ఉన్న కుర్రవాడు కాస్త ఎటో కనపడకుండా పోయాడు. చాంగుకు తన పాత యజమాని ఇల్లు గుర్తొచ్చింది. దీపాల పండగనాడు ముసలాడు రకరకాల టపాసులు కాలుస్తాడు, చూడటానికి సరదాగా ఉంటుంది. ఈ ఉద్దేశంతో చాంగ్ తన పాత యజమాని ఇంటికి వెళ్లాడు. కాని అక్కడ దీపాలు కూడా లేవు. ఇల్లు మూసి ఉన్నది. ఇంట్లో ఎవరూ లేరు. ద్వారానికి ఒక పత్రం అంటించి ఉన్నది. చాంగ్ దగ్గరికి వెళ్లి చదివితే ఆ ఇల్లు జప్తు అయిందని, ఇంటి యజమానిని ఖైదు చేశారని తెలిసింది. చాంగ్ మిగతా వివరాలు చదివేలోపుగా రక్షక భట్టుడు వచ్చి, ఏయ్, ఎవరు నువ్వు, ఎందుకీ ఇంటి దగ్గర తారట్లాడుతున్నావు అని గద్దించాడు. చాంగుకు దడ పుట్టింది. వాడు కాలి సత్తువ కొద్దీ పారిపోయాడు. వాడు ఒక వీధి వెంట నడుస్తూ ఉండగా ఎవరో ఒక మనిషి వెనకనుంచి కేకవేసి ఆగమని, నిన్నెవరో రమ్మంటున్నారు అన్నాడు. ఆ మనిషి ఒక పూటకూటి ఇంటి నౌకరని చాంగ్ గుర్తించాడు. తన మిత్రుడు అక్కడికి చేరాడు కాబోలు, పలహారానికి పిలుస్తున్నాడనుకుని చాంగ్ ఆ నౌకరు వెంట వెళ్లాడు. తీరా వెళ్ళాక వాడికి తన పాత యజమానురాలు కనిపించింది. మీరా, ఇక్కడ ఉన్నారేమిటి అని చాంగ్ ఆమెను అడిగాడు. నా భర్త పూత వెండి నాణాలు తయారు చేసినందుకు ఆయన్ను పట్టుకుపోయి ఆస్తి అంతా జప్తు చేశారు. నేను దిక్కులేని దాన్ని అయ్యాను. నన్ను మీ ఇంట్లో కొద్ది కాలం ఉండనిస్తావా అని ఆమె చాంగుతో అన్నది. ఇది సాధ్యమయ్యే పని కాదు. మా అమ్మ అలాంటివి ఏమాత్రం సహించదు. లేనిపోని అపవాదులు మాపైన వచ్చి పడతాయి అన్నాడు చాంగ్. ఒకసారి చేరదీస్తే వదలనని భయపడుతున్నావా చాంగ్? ఈ ముత్యాల హారం చూడు అంటూ ఆమె ఒక మేలిముత్యాల తావళం తీసి చూపింది. అందులో 108 అపురూపమైన ముత్యాలు ఉన్నాయి. వాటిని చూసి చాంగ్ ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. నన్ను మీ ఇంట ఉండనిచ్చావంటే నీకేమీ నష్టముండదు. ఒక్కొక్క ముత్యమే అమ్మి ఆ డబ్బుతో మీరు నేను కూడా కాలక్షేపం చేయవచ్చు. నా బరువు నీకేమీ ఉండదు అన్నది పాత యజమానురాలు. నీకు నిజంగా మా ఇంటికి రావాలని ఉంటే మా అమ్మ అంగీకరించాలి. ఆవిడను అడిగి వస్తాను అన్నాడు చాంగ్. ఆమె చాంగ్ వెంట అతని ఇంటిదాకా వెళ్ళి బయట నిలబడింది.
చాంగ్ లోపలికి వెళ్ళి తన పాత యజమానురాలి విషాదగాథ తల్లితో చెప్పాడు. అలాగుట్రా నాయనా, పాపం ఆమె ఇప్పుడెక్కడుంది అన్నది తల్లి. బయటనే ఉన్నారు అన్నాడు చాంగ్. లోపలికి రమ్మను అన్నది తల్లి. పాత యజమానురాలు లోపలికి వచ్చి, నాకు తోడు నీడ ఎవ్వరూ లేరు, అందుచేత మీ పాలపడ్డాను, నన్ను ఇక్కడ ఉండనివ్వండి అన్నది. కొద్ది రోజులపాటు అలాగే ఉండమ్మా, మరేం లేదుగాని మేము పేదవాళ్లం, ఈ ఇల్లు నీబోటి వాళ్లకు తగినది కాదు, ఇదే మా భయం, మీ బంధువులెవరన్నా ఉంటే తర్వాత అక్కడికి వెళ్ళవచ్చు అన్నది చాంగ్ తల్లి. పాత యజమానురాలు తన ముత్యాల దండ పైకి తీసి, ఈ ముత్యాలు ఒకటొకటే అమ్మి మీరు నూలు వ్యాపారం చేసుకోవచ్చు అన్నది. తర్వాత చాంగ్ నూలు వ్యాపారం సాగించాడు. అదివరకు అతని యజమాని వద్ద నూలు కొనేవారంతా ఇప్పుడు చాంగ్ వద్ద కొనటం ప్రారంభించారు. అంచేత వ్యాపారం బాగా సాగింది. ఈ సమయంలో పాత యజమానురాలు అతన్ని ఆకర్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే చాంగ్ ఆమెను తన తల్లిలాగే చూశాడు. ఇంతలో వసంతోత్సవం వచ్చింది. ఆనాడు చాంగ్ సంబరం చూసి ఇంటికి తిరిగి వస్తుండగా అతనికి తలవని తలంపుగా పాత యజమాని కనిపించాడు. ఆయన వాలకము, దుస్తులు చూస్తే చాంగుకు గుండె కరిగిపోయింది. బాబూ, మీకిలాంటి దుస్థితి ఎలా సంభవించింది అని చాంగ్ ముసలాన్ని అడిగాడు. నేనసలు దాన్ని పెళ్లాడటం పెద్ద పొరపాటయింది. అదేం చేసిందో తెలుసా? మంత్రిగారింటి నుంచి ఒక ముత్యాల హారం కాజేసింది. ఒకనాడు మంత్రిగారి మనుషులు వచ్చి ఇల్లంతా సోదా చేసి ముత్యాలహారం ఎక్కడని నన్ను అడిగారు. నాకు తెలియదన్నాను. వాళ్లు నన్ను చావ చితగ్గొట్టి జైల్లో వేశారు. అదృష్టవశాత్తు నా భార్య ఉరిపోసుకు చచ్చింది. అది దొంగ అని తేలిందిగాని ఆ ముత్యాలహారం మటుకు కనిపించలేదు అన్నాడు పాత యజమాని. చాంగుకు ఈ మాటలు అయోమయంగా తోచాయి. ఆ ముత్యాలహారము, ఆ మనిషి తన ఇంట ఉండగా ఈయన ఆమె ఉరిపోసుకున్నదంటాడేమిటి? చాంగ్ తన పాత యజమానిని తన ఇంటికి వెంటబెట్టుకుని వెళ్ళి దాసీదానితో, చిన్నమ్మగారిని ఒకసారి బయటికి రమ్మను అన్నాడు. దాసీది లోపలికి వెళ్ళి వచ్చి కంగారుగా, ఇంతకుముందు కూడా ఇక్కడే ఉన్నారు, ఇంతలో ఏమైపోయారో గాని చిన్నమ్మగారు ఎక్కడా కనిపించటం లేదు బాబూ అని చెప్పింది. తన పాత యజమాని చెప్పింది నిజమేనని, ఇంతకాలము తన ఇంట ఉన్నది దయ్యమేనని చాంగ్ రూఢీ చేసుకున్నాడు. అతను తన వద్ద మిగిలిన ముత్యాలన్నీ తన పాత యజమానికి ఇవ్వటమే కాక తాను లోగడ అమ్మిన 1-2 ముత్యాలు కూడా మళ్లీ కొని ఇచ్చాడు. ముసలాడు వాటిని తీసుకుపోయి మంత్రికి అప్పజెప్పాడు. జప్తు చేసిన ఆయన సొత్తంతా విడుదలైంది. చాంగ్ చాలా నిజాయితీపరుడు, న్యాయబుద్ధి కలవాడు కనుక అతను దయ్యం ఆకర్షణకు లోబడలేదు. తన యజమానికి ముత్యాలు తిరిగి ఇచ్చాడు. అతని మంచి బుద్ధిని ప్రజలు ఎంతో కాలం చెప్పుకున్నారు. కథ సంపూర్ణం. ఒక గ్రామంలోని కూరగాయలమ్మే దుకాణంవాడు గ్రామాధికారి దగ్గరకు పోయి ఫిర్యాదొకటి చేశాడు. అదేమంటే, గ్రామంలో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అమ్ముతూ ఉండే వెంకమ్మను తను రోజూ సాయంత్రం వేళ ఒక వీసెడు వెన్న పంపమన్నాడు. అయితే ఈ మధ్య ఆవిడ మోసం చేస్తున్నది. ఆమె పంపుతున్న వెన్న తూచి చూస్తుంటే వీసెడు తక్కువగా ఉంటున్నది. ఈ ఫిర్యాదు విని గ్రామాధికారి ఆశ్చర్యపోయాడు. ఆయన వెంకమ్మను బాగా ఎరుగు. ఆమె ఎంతో నిజాయితీపరురాలు. ఏది ఏమైనా ఫిర్యాదు వచ్చింది కనుక ఆయన వెంకమ్మను పిలిపించి వెన్నను ఎలా తూకం వేస్తున్నావని అడిగాడు. అందుకు వెంకాయమ్మ, ప్రతిరోజు నేను ఈయన దుకాణంలో ఒక వీసెడు కూరగాయలు కొంటూ ఉంటాను. ఈయన మనవడు వెన్న కోసం నా ఇంటికి వచ్చినప్పుడు త్రాసులో ఆ వీసెడు కూరగాయల్ని ఒక పక్కనే పెట్టి దాని బరువుకు సరిపడ వెన్నను తూచి ఇస్తూ ఉంటాను అన్నది. ఇది విన్న గ్రామాధికారి కోపంగా దుకాణం వన్ని, ఇప్పుడు తెలిసిందా ఎవరు ఎవర్ని మోసం చేస్తున్నది అని అడిగాడు.